ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ దినము కీర్తన 37వ కీర్తనలో దేవుడు యథార్థవంతుల గురించి అలాగే భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనులు వారు వర్ధిల్లుదురు కానీ వారు ఉన్న చోటనే వారు మరలా పడిపోవద్దనేటువంటి విషయాన్ని భక్తిహీనుల గురించి, అలాగే యథార్థవంతులు నీతిమంతులు యెహోవాని ఆశ్రయించినటువంటి వారు, యెహోవా ఆశీర్వాదం పొందినటువంటి వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క మార్గంలో యథార్థముగా ప్రవర్తించేవారు, అప్పిచ్చేవారుగాను, అప్పు తీసుకుంటే వారు దాన్ని తీర్చేటువంటి వారుగాను ఉంటారని కూడా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి యథార్థముగా మనము సత్యమును అనుసరించి దేవుని యొక్క మార్గంలో మనం జీవించేటువంటి వారంగా ఉన్నప్పుడు ఇంకా కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, యథార్థవంతుని యొక్క పిల్లలు భిక్షమెత్తుకుంట కానీ పడిపోట కానీ నేను చూడలేదు నా జీవిత కాలం అంతట్లో. చిన్నవాడిని మొదలుకొని ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను. ఇంత వయసులో కూడా ఎవరు కూడా దేవుణ్ణి నమ్మేటువంటి భక్తిపరులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు పడిపోవట కానీ నేను చూడలేదంటాం. కాబట్టి ఈరోజు అశాశ్వతమైనటువంటి ధనమును చూసుకొని, లేకపోతే వచ్చేటువంటి మోసం వలన వచ్చే సంపాదన కంటే యథార్థముగా నీతిమంతుడు కొద్దిగా కలిగినట్టు కూడా ఎంతో క్షేమము, ఎంతో గొప్పదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యథార్థముగా, నమ్మకముగా, నీతిమంతులముగా దేవుని యొక్క మార్గమును అనుసరిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నడిచినటువంటి వారమైతే దేవుడు ఎవరు కూడా మనల్ని కదిలించలేరు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము నుండి మనము ఎప్పుడు కూడా ఆశీర్వాదంతో నడిపించబడి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదిగో నేను యెహోవా యందు ఆశ్రయించి ఉన్నాను, నేను కదిలించబడినని కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా దేవుని యొక్క మార్గంను అనుసరిద్దాం, దేవునిలో కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, యథార్థతను ప్రభువా, నీతిని మేము ప్రభువా ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నట్లు నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించి ఈ లోకంలో ప్రభువా నీ యొక్క మార్గంలో జీవించటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.